అండి అందరికీ నమస్కారం. నేను మీ పవన. వెల్కమ్ టు టెల్స్ బై పవన. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ సున్నితమైన సరసమైన హాస్య కథని చెప్పబోతున్నాను. కథ అంతా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే సినిమాలో లాగే రూమ్ అంతా పువ్వులు, పళ్ళు, స్వీట్లు, అగరబత్తి అన్నీ పెట్టి అందంగా అలంకరించి ఉన్నది గది. లోపల మంచం మీద కూర్చున్న వికాస్కి రాబోయే భార్య గురించి, చేయబోయే పనుల గురించి ఆరాటపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో శోభనం పెళ్లి కూతురు పర్ణిక లోపలికి వచ్చింది. సిగ్గుపడుతూ డోర్ దగ్గర నుంచుంది. తొలుత వికాస్కి కూడా భయమే అనిపించినా ఎవరో ఒకరు ముందడుగు వేయక తప్పదు అని ఆ అడుగు తనదే ఎందుకు కాకూడదు అనుకుంటూ మంచం మీద నుంచి లేచి దగ్గరికి వెళ్ళాడు. పర్ణిక భయంతో ఏం ముడుచుకుపోలేదు. ఏంటి పర్ణిక, ఇక్కడే ఆగిపోయావు? కాస్త రొమాంటిక్గా అడిగాడు. ఏం లేదు అని మెల్లిగా చెప్పింది. నీలో నువ్వే మాట్లాడుకుంటే నాకెలా వినిపిస్తాయి? గట్టిగా మాట్లాడు ఇంకాస్త అంటూ దగ్గరగా వచ్చాడు. ఈ రోజు నుండే నేను మాట్లాడడం మొదలు పెడితే వైరాగ్యం తొందరగా వస్తుందని అంటూ చెప్పి విసిరిగా వెళ్ళి మంచం మీద కూర్చుంది. అమ్మదీనమ్మ, ఇది మామూలుది కాదు అని మనసులో అనుకుని పైకి ఏమీ జరిగినట్టే అది కాదు పర్ణిక, ఇప్పుడు ఎందుకు అంత కోపం అని అడిగాడు పక్కనే కూర్చుంటూ. కోపం ఏం లేదండి. ఫస్ట్ నైట్ అంటే అమ్మాయిలు సిగ్గుపడతారు, భయపడతారు. అది వింటారు కదా, అలా సిగ్గు భయం లేదని తెలిస్తే ఫీల్ అవుతారని సిగ్గుపడ్డాను. కానీ నాకు సిగ్గుపడ్డం రావటం లేదు, ఏమనుకోకండి అంటూ చెప్పింది పర్ణిక పాలు గ్లాస్ చేతికిస్తూ. ఆడవాళ్ళు చీర కట్టడం మర్చిపోయినప్పుడే సిగ్గుపడడం కూడా మర్చిపోయారు. ఇప్పుడు దాని గురించి మనకెందుకులే అని మనసులో అనుకుని పర్లేదులేండి మన మధ్య సిగ్గెందుకు అడ్డంగా అన్నాడు నవ్వుతూ. పాలు చేతికిచ్చాక కాలు మీద కాలేసి కూర్చుంది పర్ణిక. అలా పర్ణికని చూసి షాక్ అయ్యి ఇంకా నయం పాలు చేతికిచ్చింది. టేబుల్ మీద పెట్టి తాగేహే అంటే అమ్మో వద్దులే, ఇచ్చినప్పుడు మర్యాదగా తాగేస్తే మంచిది అనుకుని సగం తాగి సగం ఇచ్చాడు. నువ్వు మిగిల్చినవి నాకెందుకు, నేను వేరే గ్లాసులో తెచ్చుకున్నా అని తన గ్లాస్ పాలు తీసుకుని తాగేసింది పర్ణిక. దెబ్బకు పంచప్రాణాలు పంచిలోనే జారిపోయాయి వికాస్కి. ఏమండి, మీరు మీ మంచం కూడా తెచ్చుకున్నారా అని అడిగాడు వికాస్. లేదండి తెచ్చుకోలేదు. ఈ మంచం సరిపోదా మీకు అని అడిగింది. సరిపోతుంది కానీ నేను పడుకుంటే మీరు పడుకోరు కదా, అందుకని అడిగాను. అందుకే నేను కింద పడుకుంటా, నా కాళ్ళు చేతులు తగిలితే చిరాకు అని చెప్పి మంచం మీద ఉన్న దిండు దుప్పటి తీసుకుని కింద పడుకుంది పర్ణిక. నాకు కూడా అంతేనండి. అన్నయ్య పిల్లలు కాళ్ళు చేతులు వేసేస్తూ ఉంటారు, చాలా కోపం వస్తుంది. కానీ మీరు అలా కింద పడుకుంటే నాకు ఏదోలా ఉందండి. మీరు కూడా మంచం మీద పడుకోండి. మన మధ్యలో ఒక గీతను గీస్తాను, దాన్ని దాటి నేను రాను, ప్రామిస్. మీ మీద కాళ్ళు చేతులు కూడా వేయను, కానీ మీరు మాత్రం కింద పడుకోకండి ప్లీజ్. గీత కనబడేలా గీద్దాం అంటూ తన వైపున్న పువ్వులన్నీ మధ్యలోకి తోసేశాడు. ఇప్పుడు పర్ణిక వికాస్ మధ్య ఓ మల్లెల ఆనకట్టుంది. అది దాటి వికాస్ వెళ్ళకూడదు, పర్ణిక రాకూడదు. లైట్ ఉంచమంటారా తీసేయమంటారా అని అడిగింది పర్ణిక. లైట్ తీసేస్తే నాకు భయం అండి, సో ఉంచండి అన్నాడు వికాస్. కళ్ళు మూసుకుంటే వికాస్కి కాలేజీలో ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. ఒరే వికాస్, నీకున్న పెళ్ళం పిచ్చికి కర్మకాలి ఏ శాడిస్ట్ పెళ్ళమో వస్తే నీ బతుకు ఏమవుతుందిరా అని వాళ్ళ 5 సంవత్సరాల క్రితం అడిగిన డైలాగులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఎన్నెన్నో ఊహించుకున్నాడు, మరి ఎన్నెన్నో కలలు కన్నాడు. చివరికి అడుక్కునేవాడు బొచ్చుకి చిల్లిపడిన పరిస్థితి వచ్చింది. దుప్పటి తీసి ఒకసారి పర్ణిక వంక చూశాడు. తను ఎలా పడుకుందో అలానే పడుకుంది. ఏమండి అన్నాడు చిన్నగా. మేల్కొనుందా నిద్రపోయిందా అని టెస్ట్ చేయడానికి. చెప్పండి అని వెంటనే అడిగింది. మీరే ఏదైనా చెప్పాలి, నాకు నిద్ర రావడం లేదు, ఏం చేయమంటారు అని అడిగాడు వికాస్ ముందడుగు వేయక తప్పదని. అయ్యో అవునా, ఆగండి బామ్మని పిలుచుకొస్తాను అంటూ లేచింది. దెబ్బకి నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఆవిడెందుకండి అని అడిగాడు. మంచి మంచి కథలు చెప్తుందండి, వింటుంటే నిద్ర వచ్చేస్తుంది అందుకని అని అందింది పర్ణిక. ఇంకా నిర్ఘాంతపోతూనే ఉన్నాడు వికాస్. ఇప్పుడు బామ్మగారు ఎందుకులేండి, పాపం పడుకొని ఉంటారు, గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంటే అదే వస్తుందంటూ దుప్పటి తల నుంచి కాళ్ళ వరకు కప్పుకుని పడుకున్నాడు వికాస్. లైట్ ఉండడం వల్ల అనుకుంటా అండి అంటూ లైట్ ఆపేసింది పర్ణిక. నా బతుక్కి లైట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకున్నాడు మనసులో. 5 నిమిషాల తర్వాత మళ్ళీని వికాస్ గారు నిద్రపోయారా అని అడిగింది. నాకు నిద్ర ఎక్కడ వస్తుంది, అయినా గుండెలో ఇంత మంట పెట్టాక అనుకుంటూ అయినా దీనికి నేను సమాధానం చెప్పేది ఏంటి అని ఉలుకు పలుకు లేకుండా పడుకున్నాడు. మెల్లిగా పర్ణిక మల్లెల వంతెన దాటి వికాస్ వైపుకి వచ్చింది. అతని ముఖం మీద ఉన్న దుప్పటి మెల్లగా తీయడానికి ట్రై చేసింది. అప్పుడు ఆమె చేతి వేళ్ళు తనకి తగిలాయి. అమ్మో ఏదో జరిగేలా ఉంది ఇప్పుడు. అయినా నా పెళ్ళాన్ని నేనేం చేస్తే తప్పేంటి,
అనుకుని తనకు అత్యంత దగ్గరగా వచ్చిన పర్ణికాని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఒరేయ్ నన్ను వదులు అంటూ వెనక్కి తోసింది. ఊహు వదలను అంటూ ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈసారి వెనక్కి తోసేయకపోగా ఇంకా గట్టిగా హగ్ చేసుకుంది పర్ణిక. ఇద్దరు ఏదో మత్తులో ఉన్నారు. ఎంత వెచ్చగా ఉందో అన్నాడు వికాస్. అవును మత్తుగా ధ్వనించింది ఆమె సమాధానం. మరి ఇంతసేపు ఎందుకు చైనా గబ్బులంలో పిచ్చి పిచ్చిగా వాగావు అని అడిగాడు వికాస్. ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టయి వికాస్ని వదిలేసి దూరంగా జరిగింది. అసలు నీకేమైంది, ఏమైందని ఇప్పుడు అడిగాడు. ఇప్పుడు అవ్వలేదు కానీ ఒకప్పుడు అయ్యింది అంది తలదించుకుని పర్ణిక. నోట మాట రాలేదు వికాస్కి. ఎక్కడ నరాలు అక్కడే బిగుసుకుపోయాయి. ఏం జరిగింది అడగకూడదు అనుకుంటూనే అడిగాడు. పర్ణిక బాధగా ముఖం పెట్టి, ముందు మీరు దూరంగా జరగండి చెప్తా. ఇదేదో పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం అనుకుని మంచం మీద నుండి లేచి దూరంగా నిలబడి, ఇంత దూరం సరిపోతుందా అని అడిగాడు. చాలు. సరే చెప్పు, చిన్నప్పుడేంటి? చిన్నప్పుడేనా? చెప్పేది విను. సరే సరే చెప్పు. చిన్నప్పుడు అమ్మ నన్ను కొట్టిందని చాలా తిట్టేదాన్ని. వయసు వచ్చాక ఒకసారి కొట్టాను కూడా. ప్రతిసారి నీకు తెలియకపోతే తెలియనట్లు ఉండు. నా బట్టలు నేను తీసుకుంటాను, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. నా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు అని తిట్టాను. దేవుడా ఇదా విషయం అని గాలి పీల్చుకొని మంచం మీద కూర్చున్నాడు దూరంగా. అలా అయితే నేను అన్నాను చాలా మా నాన్నని. దానికి దీనికి లింక్ ఏంటి? ఉంది వికాస్ గారు, ఉంది. నువ్వు మమ్మల్ని ఊరికే కని పెంచావా? నువ్వు కూడా ఆనందపడ్డావు. మీరు ఆనందం పడడం కోసమే కదా నన్ను కన్నారు. ఎందుకు కన్నారు అని అడిగాను. అడిగినప్పుడు తప్పనిపించలేదు కానీ చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది రేపు నాకు కొడుకు కూతురు ఆ మాట నన్ను అంటే నేను తట్టుకోగలనా అని. అందుకే మిమ్మల్ని దూరంగా ఉంచాలి అనుకున్నాను. ముందు అసలు పెళ్ళే వద్దు అనుకున్నాను. తర్వాత మీరు చాలా మంచివాళ్ళు, మిమ్మల్ని మిస్ చేసుకోవద్దు అని అందరూ చెప్తే నా ప్రాబ్లం అర్థం చేసుకుంటారని పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ ఈ పని మాత్రం నేను చేయలేను. నాకు భయంగా ఉంది. భవిష్యత్తులో నా పిల్లలు కూడా నన్ను ఎందుకు కన్నా అని అంటారేమో అని అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. అయ్యో అయ్యో ఎందుకు ఏడుస్తావు? చిన్న విషయం వదిలే. నాకు అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. అటు తిరిగి పడుకో నువ్వు, నేను ఇటు తిరిగి పడుకుంటా అని చెప్పాడు వికాస్. మీరు ఇంత అర్థం చేసుకుంటారని అనుకోలేదు అంది పర్ణిక. పోనీలండి పడుకోండి అన్నాడు. నిజం చెప్పాలంటే నాకు ఎవరో ఒకరిపై కాళ్ళు చేతులు వేసుకోకపోతే నిద్ర రాదండి మెల్లిగా చెప్పింది పర్ణిక. నాకు అంతేనండి. అన్నయ్య వాళ్ళ పిల్లలతో పడుకుంటా కదా, ఇద్దరు నన్ను హక్ చేసుకుని పడుకుంటారు. చిన్నోడేమో చేతిపైన మొహం పైన కాళ్ళు చేతులు వేసేస్తారు. పెద్దోడు గొంతు మీద వేస్తాడు. 4-5 సంవత్సరాల నుంచి ఇలా అలవాటు అయిపోయింది. అలా పడుకుని ఇప్పుడు పిల్లలు లేకపోయేసరికి నిద్ర రావటం లేదా అన్నాడు. అయ్యో అవునా అని అడిగింది పర్ణిక. అవునండి నిజమే, కానీ ఇక అలవాటు పడక తప్పదు అంటూ దుప్పటి మూసుకుని పడుకున్నాడు. మీరు ఏమీ అనుకోనంటే నేను మీ మీద చేసుకుని అంటే ఇద్దరికి ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంది కదా అంటూ నసిగింది. తన కుడి చేయిని తీసి వికాస్ మీద వేసింది. లోపల ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఏదో జరిగిపోతుంది ఆ స్పర్శకి. కానీ చప్పుడు చేయకుండా కిక్కురు పడకుండా పడుకున్నాడు. కొద్దిసేపటి కాలు కూడా వేసేసింది పర్ణిక. దేవుడా నువ్వే దిక్కు అనుకుంటూ తను కూడా ఆమె మీద చేయి వేశాడు. అంతే, ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్లుమంది ఆ స్పర్శకి. ఇద్దరు మరింత దగ్గర అయ్యారు. వద్దు అనిపిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలి మెల్లగా అడిగింది. కావాలనిపిస్తోంది పర్ణిక. ఆ మాటలకి వికాస్ అన్నాడు. అప్పుడెప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు ఎందుకు చెప్పు భయపడ్డాం అన్నాడు. నిజమే కానీ నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదని చెప్పింది. ఇది థియరీ కాదు బంగారం, ప్రాక్టికల్, డైరెక్ట్గా ఫీల్డ్ వర్కే అంటూ ఇంకాస్త దగ్గరగా జరిగి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆమె అదరాలని అందిపుచ్చుకున్నాడు. ఎలా ఉంది ముద్దు అన్నాడు. బాగుంది అన్నట్టు తలూపింది. నా ఎంగిల్ పాలు నచ్చలేదు కానీ ఎంగిల్ ముద్దు మాత్రం నచ్చిందా అడిగాడు చిరుకోపంగా. అందుకేగా రూమ్లోకి రాకముందే నేను ఎంగిల్ చేసి నీకు తీసుకొచ్చి ఇచ్చానంటూ ముసిముసిగా నవ్వింది పర్ణిక. నెత్తి మీద ఒక మొట్టికాయ వేశాడు మెల్లిగా. బొంగమూతి పెట్టుకుంది పర్ణిక. అరే నువ్వు బొంగమూతి పెట్టకే, ఇంకా అందంగా కనిపిస్తున్నావు, నిన్ను కొరికేస్తా అంటూ ఆమె మీద పడిపోయాడు. ఇంతే అండి కథ. నచ్చిందా మీకు? నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని కథలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.